హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిలుకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో ప్రాన్స్ 65 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇవి మనం బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా ఇంటిలోనే సింపుల్గా చాలా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో మరి లేట్ చేయకుండా వీడియోని చూసేయండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ ఈ ప్రాన్ 65కి పెద్ద సైజు ఉన్న రొయ్యలు అయితే బాగుంటాయి అన్నమాట. సో వీటిని పెరుగు, ఉప్పు అలాగే పసుపు వేసుకొని బాగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత 2-3 సార్లు మంచి వాటర్తో వాష్ చేసుకుంటే మనకి ఈ రొయ్యలు అనేవి స్మెల్ రాకుండా బాగుంటాయి అన్నమాట. నిమ్మరసం కన్నా ఒకసారి పుల్లటి పెరుగు, ఉప్పు, పసుపు వేసుకొని కడిగి చూడండి. మనకి రొయ్యలు అనేవి నీట్గా వస్తాయి అన్నమాట. ఇందులోకి రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, 1 లేదా 2 టీ స్పూన్ల మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, మీరు తినే స్పైస్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1 ఫుల్ స్పూన్ బియ్యపిండి ప్లేస్లో మీరు కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ మైదాపిండి. బియ్యపిండి కన్నా మైదాపిండి క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకోండి. అలాగే ఇందులోకి చెక్క నిమ్మకాయని పిండుకొని వీటన్నిటిని బాగా కలుపుకోండి. అన్నట్టు నేను చెప్పలేదు కదా, రొయ్యల్ని ఎన్ని రొయ్యలు తీసుకున్నానో. ఇక్కడ నేను 1/2 కేజీ రొయ్యల్ని తీసుకున్నాను. సో ఈ మసాలాలన్నీ మీరు తినే స్పైస్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి. అలాగే 5 లేదా 6 పచ్చిమిరపకాయలు తీసుకొని మజ్జిగ ఘాటు పెట్టుకొని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. అరగంట తర్వాత పొయ్యి వెలిగించుకొని బాణలి పెట్టుకొని ఇందులోకి ఈ రొయ్యలు మునిగేటట్టుగా డీప్ ఫ్రైగా నూనె తీసుకోండి. ఎక్కువ నూనె తీసుకుంటే మళ్ళీ అది మనకి తర్వాత యూస్ చేయడానికి పనికిరాదు కాబట్టి సో కొంచెంగా నూనెని తీసుకొని బ్యాచ్ వైజ్గా వేసుకోండి. సో ఇప్పుడు ఈ నూనెలో పట్టినంత వరకు రొయ్యల్ని వేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టేసుకొని వేయించుకోవాలండి. లేదంటే రొయ్యలు పెద్ద సైజు కాబట్టి మధ్యలో ఉడకవన్నమాట. సో ఫ్లేమ్ని లోకి ఉంచుకొని మూత పెట్టేసుకొని చక్కగా 2 వైపులా కాల్చుకొని తీసుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మరలా మూత పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి. అంతే, ఇలా 2 వైపులా బాగా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత తీసుకొని ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన పీసెస్ కూడా ఇదే నూనెలో వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇదే నూనెలో మనం ఘాటు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని వీటిని కూడా చక్కగా 2 వైపులా మంచిగా వేగేంత వరకు మూత పెట్టేసుకొని వేయించుకోండి. వేగిన తర్వాత వీటిని కూడా రొయ్యల ముక్కల్లో వేసేసేయడమే. అంతే, చాలా సింపుల్గా మన ప్రాన్ 65 అనేది రెడీ అయిపోయింది. రొయ్య ముక్క తింటా పచ్చిమిరపకాయలు కొరుక్కుంటే ఆ స్పైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. వీటిని సాస్తో కూడా తీసుకోవచ్చు. ఇంతే, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.